ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మిడ్ నైట్ అప్డేట్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత దాంతోపాటుగా నిన్న అన్సీన్ కట్స్ లైవ్లో ఎపిసోడ్లో లేనివి అన్సీన్లో వేస్తారు, అవి కూడా మిక్స్ చేసి ఈ వీడియో చేస్తున్నా. కొంచెం మేబీ లెంత్ అవ్వచ్చు కానీ వీడియో మొత్తం ఉండే కాన్వర్జేషన్ చెప్పేస్తాం. ఒకటి, కళ్యాణ్ వర్సెస్ తనుజ వర్సెస్ కాదులే, కళ్యాణ్ అండ్ తనుజ డిస్కషన్ ఆల్మోస్ట్ అదే ఎక్కువ ఉంది. ఇంకొకటి కళ్యాణ్ అండ్ దివ్య డిస్కషన్ అబౌట్ తనుజ. ఇంకొకటి తనుజ అండ్ దివ్య డిస్కషన్ అబౌట్ తనుజ దివ్య గారి సిచ్యువేషన్ గురించి. ఈ 3 కాన్వర్జేషన్స్ ఉన్నాయి, కానీ 3 కాన్వర్జేషన్స్ మొత్తం లెంతీగా ఉన్నాయి. అన్సీన్లో కూడా సేమ్ కళ్యాణ్ అండ్ తనుజ డిస్కషన్ మాత్రమే ఉన్నాయి. లైవ్లో జరిగిన ఇవే. మీలో కొంతమంది ఎలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది నేను కామెంట్లు పెట్టిన వాళ్ళకి కూడా సీరియస్గా రిప్లై ఇచ్చా. అరే తనుజ గారికి సంబంధించి ప్రోమో వస్తే దాని గురించి వీడియో చేస్తే ఎమోషనల్గా మాట్లాడి ఎమోషనల్ వీడియో, నిజంగానే ఎమోషనల్ జర్నీ ఆవిడది. వాళ్ళ సిస్టర్ పెళ్లి వదులుకొనేసి వచ్చి ఇక్కడ హౌస్లో వాళ్ళ సిస్టర్కి హల్దీ చేస్తుంటే ఆవిడకి ఎమోషనల్, అది చూసేదానికి ఎవరికైనా నచ్చుద్ది. దాని కింద కూడా తనుజ భజన చేస్తున్నాం అంటారు. ఏం మనుషులు రా బాబు, నాకు అర్థం కాలేదు. తనుజ ఇప్పుడు ఈ వీడియోకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఈ వీడియో మొత్తం తనుజ తమ్నెయిల్సే ఉన్నాయి. రీజన్ ఏంటంటే కంటెంట్ అంతా తనుజనే ఉంది నేను నైట్. దానికి మన తనుజ చుట్టూ తనుజ ఏం పెడతాం? దాంతోపాటుగా కొన్ని అంత షేమ్లెస్ కామెంట్లు, షేమ్లెస్ వ్యవహారం కాబట్టి 60 నిమిషాలు తనుజకి ఇచ్చారు అనే దాని మీద కూడా నాకు మెసేజ్ వెంటనే ఆ లైవ్ చూసి, ఒరే లైవ్ చూసుంటారుగా 60 నిమిషాలు ఇచ్చారు తనుజకి క్యాప్టెన్ కాబట్టి అని. అది క్యాప్టెన్ కాబట్టి ఇవ్వలేదు, వాంటెడ్గానే ఇచ్చుంటారు. అయినా కూడా తప్పేంటి? వాళ్ళ సిస్టర్కి హల్దీ ఫంక్షను, ఆ ఫంక్షన్ చేయాలి. ఆవిడ ఒక్కటే కాదు, హౌస్లో ఉన్న అమ్మాయిలందరి చేత కూడా అక్షంతలు అవి వేయించుంటారు. అదో టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది స్పెషల్ అకేషన్ కాబట్టి ఆవిడకి ఇచ్చుంటారు. దాంట్లో ఏంటి నువ్వు బాధపడేది? నాకు అర్థం కాల. అది ఫేవరెటిజం లెక్క చూడకూడదు. ఒక లైఫ్లో జరిగే ఒక ఈవెంట్, అది దాన్ని మిస్ అవుతుంది కాబట్టి చేస్తారు. దాంట్లో ఫేవరెటిజం ఏంటి? మీ అక్క, మీ చెల్లిలో, మీ అన్న ఉన్నా కూడా చేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ వాళ్ళు స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, దానికి కూడా మాట్లాడతారు. ఏంట్రా బాబుల్లారా ఎట్లా ఉన్నారు, మరీ పర్సనల్గా తీసుకోవద్దు. సో ఇప్పుడు పాయింట్ మొత్తం తనుజ చుట్టూ, కళ్యాణ్ చుట్టూ ఉంది. నాకు ఓవరాల్గా అనిపించింది అంటే, చెప్తా సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీకు కూడా అర్థమవుద్ది. తమ్ముళ్ళు పెట్టగా ఈ బంధం ఇంకా విడిపోదురా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణ్కి తనుజకి గొడవలు రావడమో, కళ్యాణ్ తనుజ ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఏదైతే అవ్వచ్చో ఆ బాండింగ్ మళ్ళీ విడిపోదేమో ఈ హౌస్లో అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళిద్దరి డిస్కషన్, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చూస్తే ఎట్టబోతుందిరా నాయనని. ఒక పక్కేమో సరేలే వాళ్ళ బాండింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఒకటైనా ప్యూర్ బాండింగ్ కనపడుతుంది. దాంతోపాటు డెమాంది రీతుది కూడా డామినేషన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ క్లోజ్గానే ఉన్నారు. ఇలా బాండ్స్ కొంచెం ప్యూర్గా స్ట్రాంగ్గా అవుతున్నాయనే ఒక ఆనందం. ఇంకా సీజన్లో ఆ రైవల్ ఇల్లని ఎత్తిపోతల పథకం అనేసి అదొక బాధ, రెండు అయిపించినాయి. ఫస్ట్ లైక్ చేయడమో, ఈ మధ్య నేను సీరియస్గా చెప్తాను లైక్ చేస్తున్నారు అంటే ఇంకా కత్తులు తీసుకుని వాళ్ళ కొట్టు లైక్ కొట్టు అనేసి అడ్డే రూప చేస్తట్లేరు మా మీరు. ఏంటి ప్రేమగా అడిగితే చేయట్లే, సీరియస్గా అడిగితే నువ్వు సీరియస్ అయితే బాగుంది అంటున్నారు. ఏమన్నా నేను సీరియస్ అయితే ఇది ఆర్డ్ వర్క్ కట్ చేసుకుని నా గురించి అట్ట చేస్తున్నాడు అనేసి ట్రోల్స్ చేసుకుంటారు. అది ఫస్ట్. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ సంజన గారికి సంజాయిషి ఇస్తున్నారు. సంజాయిషి అంటే మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని తప్పుగా అనలేదండి బాబు, మీ నుంచి కొంచెం సపోర్ట్ తక్కువ వచ్చింది అనేసి అన్న ఆ రోజు శనివారం. దాని గురించి మీరు నామినేషన్ చేశారు, మాట్లాడుకున్న దాని గురించి ఏం టెన్షన్ ఏం లేదు, దాని గురించి ఏ విద్య లేదు, జస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను అనేసి ఒక డిస్కషన్ జరిగింది. తర్వాత దివ్య గారు పిజ్జా వేసుకుని వెళ్ళి జైలు దగ్గర ఆవిడ ఒక్కటే తింటున్నప్పుడు తనుజ సుమన్ శెట్టి గారితో ఆయన మీద కోపంకి ఏమంటుందని సార్ సుమ్ము, ఆయన మీద కోపం ఉంటే నువ్వు వచ్చి టప్ప దాన్ని వేసి కొడతావా, నాకు తగిలింది అది ఇది అనేసి అంటే, అవునా నీకు తగిలిందంటే అలా ఏందని అంత గట్టి కొట్టావు, నాకు కూడా తెలియదంటే కళ్యాణ్ వచ్చి నీకు తగిలిన ఏం కాదులే, నువ్వు నామినేట్ చేసుకో, నీకు తగలాలి అంటుండు. నవ్వుకుంటారు. వాళ్ళందరూ క్లోజ్ మామ, మనమే ఏదో పెద్ద ఇష్యూలాగా అనుకుంటాం కానీ వాళ్ళంతా ఫుల్ క్లోజు. నాకు బాడీ హీట్ చేసింది. బార్లీ వాటర్ పెట్టుకున్న ఉదయం నుంచి బార్లీ వాటర్ తాగుతాను చప్పగా. హీట్ వల్ల అనుకుంటా గొంతు మంటగా ఉంది, కొంచెంసేపు మాట్లాడినా. ఇది ఆల్మోస్ట్ తగ్గిందిలే ఉదయం నుంచి కొంచెం. తర్వాత కళ్యాణ్ వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు, అందరూ క్లోజ్గా ఉన్నారు. మనమే వాళ్ళని వెళ్ళి తిట్టుకునేది, వాళ్ళని వెళ్ళి ట్రోల్ చేసుకునేది, అందరూ వాళ్ళు హ్యాపీగా ఉండరు, ఫుల్లీ హ్యాపీ. మనమే ఎరుపప్పులో. దివ్య కెమెరాతో మాట్లాడుతున్న మాటల్లో కొంచెం రైటే ఉంది, కానీ కొంచెం రైట్తో పాటు నేనే రైటు అన్న ఫీలింగ్తో కూడా ఉంది కొంచెం. ఆవిడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే జెన్యూన్గా అనిపిస్తుంది. ఆవిడ తెలివైన ఆవిడ, ఆ పాయింట్స్ పెట్టే విధానం చాలా తెలివిగా ఉన్నాయన్న ఫీలింగ్ నాకు అనిపిస్తున్నప్పటికి కూడా అనవసరంగా తనుజాలో ఏదో తప్పబడ్డానికి చూస్తున్న ఫీలింగే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ సీన్ లేదు. ఆ సీన్ అంతా కూడా వెరీ సారీ, చిన్న విషయాన్ని అనవసరంగా తప్పబడ్డానికి ట్రై చేస్తున్నా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఈవిడ పాయింట్స్ ఆర్ స్ట్రాంగ్ ఓన్లీ. బట్
మామూలుగా ఆలోచించుకుంటూ ఉంటే క్లారిటీ వచ్చేది మాత్రం తనుజాకి అగెనెస్ట్గా ఏదో చేయాలని చూస్తున్నట్టుగా ఉంది కదరా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి మాట్లాడతా. ఇక్కడ మళ్ళీ వీడి ధైర్యానికి మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మాట్లాడుకున్న మాటలనే, కళ్యాణ్తో చెప్పిన మాటలనే డైరెక్ట్గా తనుజాని కూడా అడుగుతారు దివ్య గారు. అది బాగా నచ్చింది. ఏంటంటే కెమెరాతో మాట్లాడుతూ, ఇది ఒక కాంపిటీషన్ కదా, ఈ కాంపిటీషన్లో గెలవాలంటే మిగతా వాళ్ళ కన్నా బెటర్గా ఉండాలి. ఇది నార్మల్ మాటలే. రీతు చౌదరి అంట చూసారా, కంపారిజన్ చేసుకొని చెప్పావు నామినేషన్ అని, దాని గురించి మాట్లాడుకుంది. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్. కాంపిటీషన్ ఇది, నా గురించి నేను ఎక్కువగా చెప్పుకోవాలి, ఇదేమన్నా నేను అవుట్ సైడ్ ఏమన్నా నేను రీతు కంటే ఇది నేను వాళ్ళందరికంటే తోపు అని చెప్పుకుంటూ పోతానా? హౌస్ గేమ్ ఫార్మాటే ఇది కాబట్టి చెప్పుకోవడం తప్పేంటే 100% రైట్, పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ అన్నిట్లో నేనే బెటర్ ఇచ్చా, పోనీ ఈక్వల్గా ఇచ్చావు అనుకో, ఇవన్నీ బాగా మాట్లాడిందండి. బెటర్ ఇచ్చాను రీతు కంటే, పోనీ ఈక్వల్గా ఇచ్చాను అనుకో, అసలు తక్కువే ఇచ్చాను అనుకో, అయినా కూడా నా నుంచి నేను గొప్పగానే చెప్పుకుంటా కదా, చెప్పుకోకుండా తక్కువగా చెప్పుకుంటాననే మాటలని పర్ఫెక్ట్. అవన్నీ ఇంక అసలు దాంట్లో తిరిగేలేదు. ఇవన్నీ చాలా బాగా మాట్లాడింది ఆవిడ. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. అప్పుడే కళ్యాణ్ వస్తే ఏం తినమా అంటే అది అనేసి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ రిలేటెడ్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి కళ్యాణ్ మీద. దీని గురించి చెప్తా. కళ్యాణ్ లిటరల్గా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయాడు నైట్. ఎలా అంటే ఈ నలిగిపోయిన దాని మీద ట్రోల్స్ వస్తున్నాయి కళ్యాణ్కి అగెనెస్ట్గా. దాని గురించి క్లారిటీ ఇస్తా. ఏంటంటే దివ్య, నాకు తెలుసు రీతు నన్నే నామినేట్ చేస్తాను దివ్య అంటే, కానీ నన్ను నామినేట్ చేస్తుందేమో అనుకున్నారా? నేను డిమాండ్ చేసిన రీజన్స్తోనే ఆ పిల్ల కూడా కోపం కదా, ఆ పిల్ల నన్ను కూడా చేస్తుందేమో, ఆ పిల్ల కూడా వచ్చనేసి అనుకున్నాను. లేదు నన్నే చేస్తాను అనుకున్నాను. దివ్య చెప్పద్ది. ఇప్పుడు దివ్య స్టార్ట్ చేస్తే, సగం హౌస్ అది కాదు కళ్యాణ్, ఇది ఎపిసోడ్లో కూడా వస్తుంది. సగం హౌస్ వెరీ ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అన్నీ ఫుల్ ఆఫ్ క్లారిటీ. తనూజ గారికి ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటాయి. దాంతోపాటుగా దివ్య కూడా అండ్ అందరూ తెలివిగా బిహేవ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందరూ వాళ్ళ అదే 3-4 కాన్వర్జేషన్స్లో ఈవిడేమంటున్నారంటే, ఇప్పుడు 4 నామినేట్ చేస్తాం, రీతు చౌదరిని 4 మెంబర్స్ నామినేట్ చేస్తారు, అంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్, మొత్తం 9 ఉంటే ఈవిడ ఎలాగో చేయవలసిన అవసరం లేదు కాబట్టి 8 మందిలో 4 చేసాం. సగం హౌస్ నామినేట్ చేసిన మనిషిని సేవ్ చేయడం ఎంతవరకు వ్యాలిడ్? పైగా రీజన్ నేను చెప్పేది ఫ్రెండ్ కాబట్టి అంటే నాకు నో ప్రాబ్లం, ఫ్రెండ్ కాబట్టి నామినేట్ చేశానంటే నో ప్రాబ్లం, కానీ ఛాన్స్ ఇస్తున్నా మార్చుకో అని సేవ్ చేసి చెప్తారా, నామినేషన్ చేసి చెప్తారా? ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను మార్చుకో అని సేవ్ చేసి చెప్తారా, నామినేషన్ చేసి చెప్తారా? అంటే సేవ్ చేసి ఇక్కడ చెప్తారు. ఈ లాజిక్ ఏంటి నాకు అర్థమే కల. నీకు ఛాన్స్ ఇస్తున్నాను మార్చుకో అంటే నామినేట్ చేసి ఛాన్స్ ఇస్తున్నాను మార్చుకోమని ఎట్లా అంటారు? వెళ్ళిపోతే సేవ్ చేసే కదా మార్చుకోమని చెప్తారు. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయారు? దీంట్లో లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. నేను చెప్పిన పాయింట్ అర్థమైనా ఆవిడ ఏమంటారంటే, ఛాన్స్ ఇస్తున్నాను నీ ఆట మార్చుకో అని ఆవిడ నామినేషన్ చేసి కదా చెప్పాలి, సేవ్ చేసేటప్పుడు చెప్తారు ఏంటంటే, నామినేషన్ చేసేటప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాను నీ ఆట మార్చుకొని ఎలా అంటారు? అది ఛాన్స్ ఎలా అవుతుంది? నామినేట్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు కదా ఛాన్స్ ఇస్తున్నాను మార్చుకోమని చెప్తారు. ఈ లాజిక్ ఎలా మర్చిపోయారో నాకు అర్థమే కాల. దాంతోపాటుగా 4 నామినేషన్ చేసిన వ్యక్తిని సేవ్ చేయడం ఎంతవరకు లాజిక్ అన్నా ఇది ఓకే, గుడ్. నామినేషన్ చేశాడు, రీజన్స్ కూడా చూస్తుండాల్సిందని పాయింట్ బాగానే ఉంది. కానీ ఇంకొక పాయింట్లో అక్కడ ఏంటంటే, ఫ్రెండ్ అని చెప్పిన సేవ్ చేశాననే పాయింట్ చెప్పుంటే ఓకే అంటే, అరే ఛాన్స్ ఇస్తున్నాను నీ ఆట మార్చుకో అంటే ఫ్రెండే కదా నా ఆట మార్చుకోమని చెప్తారు. ఫ్రెండ్ అని చెప్పి సేవ్ చేస్తుంటే ఓకే అంటే, రీతు చౌదరి తనుజకి ఫ్రెండ్ అని తెలియదు. ఇవన్నీ ఏంటంటే తుపాస్ పాయింట్లు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ఈవిడ ఏమంటున్నారంటే, ఫ్రెండ్ అని చెప్పి సేవ్ చేస్తున్నా ఓకే, కానీ ఈ లాజిక్ చెప్పి చేసింది నాకు నచ్చలేదు. లాజిక్లో కూడా తప్పలేదు. దాంతోపాటు ఫ్రెండ్ అని చెప్పి చేసింది అంటే రీతు చౌదరి తనుజకి ఫ్రెండ్ అని తెలీదా? దాంతోపాటుగా నీకు ఛాన్స్ ఇస్తాను నీ ఆట మార్చుకోమని చెప్తుందంటే ఫ్రెండ్కే కదా చెప్తారు. నేను నా ఫ్రెండ్ కాబట్టి ఆ అమ్మాయిని సేవ్ చేశానని అసలు సపరేట్గా చెప్పాలా? ఫ్రెండ్ కాబట్టి అనేది ఎందుకు? హౌస్లో ఉన్న వాళ్ళకి ఆవిడ ఫ్రెండ్ అని తెలీదా? ఏంటో. దాంతోపాటుగా ఆవిడ మాట ఇచ్చింది. ఇప్పుడు సింపుల్ మావా, దాంట్లో రకరకాల తప్పులు బట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు నైట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత తనూజ గారిని ఆవిడ తీసుకున్న డెసిషన్ని తప్పబట్టడానికి ఛాన్సే లేదు, 0% అసలు లేదు. దాని గురించి ఇంకా క్లారిటీ చూడండి. చాలా డిస్కషన్ జరిగింది. ఇక్కడ కళ్యాణ్కి తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏం తలనొప్పులు అంటే, దివ్య కూడా క్లోజే, తనూజ క్లోజే. దివ్య వచ్చి తనూజ గురించి మాట్లాడుతుంది, బ్యాడ్ డెసిషన్ అన్నట్టుగా. తన డెసిషన్ ఇది తన డెసిషన్, తనది, ఎవరి డెసిషన్ వాళ్ళది అనేసి మాట్లాడుతున్నాడు. దీంట్లో కూడా చాలామంది ట్రోల్ చేస్తే ఏంటంటే, ఇక్కడ స్ట్రాంగ్గా తనూజకి ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటే, తనూజని ఏమన్నా బూతులు తిడుతుందా అమ్మాయి? తనూజని ఏమన్నా చివాట్లు పెడుతుందా? ఏముంది స్టాండ్ తీసుకున్నట్టు? ఇక్కడ ఆవిడ ఒపీనియన్ చెప్తుంది. ఒపీనియన్ చెప్తే ఏమనుకుంటున్నా, ఒపీనియన్ కూడా చెప్పొద్దంటారా? ఆవిడేం బూతులు తిట్టలా, ఆవిడేం ఫుల్ నెగిటివ్గా మాట్లాడలా, నార్మల్ ఒపీనియన్ చెప్తున్నప్పుడు వింటున్నాడు, తన డెసిషన్ తనది కదా అనేసి అంటున్నాడు తప్పించి తనూజని అసలు బ్లేమ్ చేయలేదు. దీంట్లో ఏంటి తప్పుపడతాం? దాంతోపాటుగా దివ్య 5 పాయింట్స్ చెప్పి మార్చుకో అని 5 పాయింట్లు చెప్పిందంట. 5 పాయింట్లు మనకు చూపించలేదు ఎపిసోడ్లో. 5 పాయింట్లు చెప్పి మార్చుకో అని అక్కడ చెప్పింది. హౌస్ నామినేట్ చేసిన పర్సన్ ఎలా సేవ్ చేస్తారు? ఇదంతా తుప్పాస్తుంది, నేను చెప్పేసాను ఆల్రెడీ. దివ్య ఇంకో మాట, నాకు ఈ వీక్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, నాకు ఈ వీక్ నేను బయటికి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. కొంతమంది ఉంటారు నామినేషన్స్ పడితే చాలు భయపడిపోతారు. నాకు అలా ఉండదు, బయటికి వెళ్తే లైఫ్ ఉంటుంది అంతేగాని ఇదేముందని.
ఇవన్నీ కరెక్టే. ఇవిడేం భయపడట్లేదు, నామినేషన్లో వెళ్ళిపోయినా ఓకే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది కొంతమంది భయపడుతూ ఉంటారు నామినేషన్కి అంటారు. ఇది కూడా నిజమే. కానీ ఇవి రియల్ లైఫ్లో దివ్య గారితో ఉన్న తలకాయ ఏంటంటే ఒక్క దివ్య గారే క్యాలిక్యులేషన్స్ అవి ఇవి ఏమి వేసుకోకుండా ఏదైతే ఏదైందని మనసులోకి అనిపించింది మాట్లాడతారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక 90% ఆఫ్ టైమ్స్ ఇవే ఆవిడకి బెడ్స్ కొడుతున్నాయి. ఇవి ఎలా అనిపిస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆవిడ నిజంగానే అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు, అంత భయం లేని తనమే ఉంది. స్టిల్ అది షోలో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళలో కొంతమంది నువ్వు కాదు లెక్కలేను, వీళ్ళలో కొంతమంది ఏంటంటే నామినేషన్లో కూర్చొని భయపడిపోతారు. బట్ నేను అంటే కదా బయటకు పోతే ఒక లైఫ్ ఉంటుంది కదా, ఏంటి భయపడదు అన్నట్టుగా అంటాను. ఈ పాయింట్స్ సార్ ఓకే, కానీ కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైన మాటలాగా అనిపిస్తాయి. రిపీటెడ్గా ఇలాంటివి వస్తున్నాయి ఆవిడ నోట్లో నుంచి. అది తర్వాత కళ్యాణ్ తన డెసిషన్లే అనేసి మాట్లాడుతాను ఉండి. ఇంకా నెక్స్ట్ దివ్య, భరణి ఇమాన్యుల్ని చేయొచ్చు కదా, నా మీద చేసింది కావాలని ఈవిడ రీతు ఇది పక్క దివ్య అన్నట్టుగా భరణి గారు చేశారు రీతుని, ఇమాన్యుల్ గారు చేశారు రీతుని. స్టిల్ వాళ్ళిద్దరిని రివర్స్ నామినేషన్ చేయొచ్చు, కానీ దివ్య నన్నే ఎందుకు చేసిందని అర్థం. 100% దివ్య లాస్ట్ దాకా వెళ్ళొచ్చింది, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళొచ్చింది. కాబట్టి ఈవిడుంటే రీతు చౌదరికి డేంజర్ లేకుండా ఉండాలి అనేసి దివ్య గారు నామినేషన్లో తీసుకొచ్చింది. దట్ ఈస్ స్ట్రాటజీ. దానికి ఏమనం, ఇది ఎలాంటి స్ట్రాటజీ అంటే ఆవిడకి ఎంత దరిద్రమైన రీజన్స్ చెప్పినా జనాలు ఒక పూట తిట్టుకుంటారు తప్పించి ఏం రీజన్ అని, కానీ ఆవిడ ఒక వారం సేవ్ చేయొచ్చు కదా అని స్ట్రాటజికల్ రీజన్. అంటే ఏమైనా కానీ మనం సర్వే అవ్వాలి, ఆ పిల్లలు తీసుకురావాలని తీసుకొచ్చింది. ఇది ఆవిడకి అర్థమైంది కూడా. తర్వాత సరికి ఇక్కడ ఒక పాయింట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమైంది తెలుసా, 4 నామినేషన్లు పడతారో సేవ్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్టెన్కి కూడా సేవింగ్ పవర్ వచ్చింది. సేమ్ సేవింగ్ పవర్ క్యాప్టెన్కి వచ్చింది, సేమ్ సేవింగ్ పవర్ రీతుకు వచ్చింది. రీతుకు దాంతోపాటుగా 2 నామినేషన్లు వేసే అధికారం కూడా వచ్చింది. క్యాప్టెన్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి ఓవరాల్ కానీ. ఈ పాయింట్ బాగానే ఉంది నిజంగానే ఆవిడ అన్నట్టు. నెక్స్ట్ కళ్యాణ్, నిన్ను సేవ్ చేస్తుందేమో అనుకున్నారు. నేను తనుజ నిన్నేమన్నా సేవ్ చేస్తుందేమో నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ పవర్ వస్తే నేనేం చేస్తానంటే జరిగిన నామినేషన్లు అన్నీ చూసి చేస్తా. ఇక్కడ కళ్యాణ్ తెలివి అందరూ తెలివైన వాళ్ళేమో అక్కడ. ఇది నేను కొంచెం నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కళ్యాణ్ తన డిసిషన్ తానే అంటున్నా తెలివిగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేస్తుంటే బాగుండు తనుజ అని చెప్పకనట్టే చెప్పాడు. అంటే ఎగ్జాంపుల్కి నేను ఒకవేళ ఉండుంటే నామినేషన్స్ ఎవరి రీజన్స్ వాళ్ళన్నీ చూసి రీజన్స్ తక్కువగా ఉన్న వాళ్ళని నామినేషన్లో నుంచి సేవ్ చేస్తానని అన్నాడు. దీన్ని తప్పుపట్టచ్చు ఎవరైనా, కానీ దీంట్లో కూడా తప్పుపట్టడానికి లేదు. ఎవరైనా ఫ్రెండ్షిప్లో ఉంటూనే గేమ్ ఆడతారు. అది ఆ ఫ్రెండ్షిప్ని స్పాయిల్ చేసుకోకుండా, మరీ ఫ్రెండ్షిప్ని వాడుకొని గేమ్ ఆడకుండా ఒపీనియన్స్ చెప్పుతూ తెలివిగా బిహేవ్ చేయడం తప్పలేదు. ఇక్కడ ఒపీనియన్స్ చెప్తూ తెలివిగా బిహేవ్ చేశాడు కళ్యాణ్. దీంట్లో తప్పలేదు. తన ఒపీనియన్ చెప్తున్నాడు. నేనై ఉంటే ఇలా చేసేవాడిని అంటే ఆ అమ్మాయి చేయడం రాంగ్ అనే సెన్స్లోనే అంటున్నాడు, కానీ మరి రాంగ్ అన్నట్టు డైరెక్ట్ చెప్పడం తన ఒపీనియన్. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఉద్దేశంలో ఇలా చేస్తా అంటే నేనైతే ఇలా చేస్తానని జనాలకు చెప్తున్నాడు. ఇది ఆట అంతే, అలాగే ఆడాలి. మనం అన్ని జాగ్రత్తగా వెళ్తుండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో తెలివిగానే బిహేవ్ చేసినాడని అనిపించింది నాకు. నెక్స్ట్ సరికి తనుజ భరణి గారి పక్కన కూర్చొని తింటున్నారు. ఇది నేను తమ్ముళ్ళని పెడదాం అనుకున్నా, ఇంకెందుకు స్పేస్లో వదిలేస్తాయి చెప్తానండి. భరణి గారి పక్కన కూర్చొని తింటున్నారు. భరణి గారు తింటున్నారు. ఫుల్ ఫన్గా ఫుల్ జోవియల్గా ఉన్నాడు భరణి గారు, తనుజ గారు అందరూ హ్యాపీగా ఉన్నారు. తనుజ కళ్యాణ్తో అటు వస్తుంటే కళ్యాణ్ ఎక్కడా అనేసి అంటే బయట ఉన్నది తినండి, తినమనే కదా పిలుస్తున్నావు అనేసి లోపలికి వస్తున్నా. తిను, ఎందుకు తినట్లేదు అనేసి అడిగితే లేదు నేను ఇప్పుడే ఇందాక తిన్నాను పిజ్జా తినంటే ఎక్కడ ఎప్పుడో తిన్నావు పిజ్జా తిను అనేసి అంటే సరేలే అంటా ఉంటాడు. అది చూపించారు చాలా క్లోజ్గా. ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దీన్ని ఎలా తీసుకుంటారో ఏం తీసుకుంటారో మీ ఇష్టం. నేనైతే షాక్ అయ్యి షేక్ అయ్యా. మేబీ దానివల్ల అని ఉంటారేమని తనుజ గారు అని అనుకున్నా. ఏంటంటే కూర్చొని భరణి గారి పక్కనే తనుజ గారు ఏమంటారంటే కళ్యాణ్ నేను ఒక వీక్ చెప్పా కదా, ఈ 10 వీక్స్లో ఈ డే నీకు నచ్చింది అనేసి అడగాలి అనుకుంటే నాకు ఈ డే నచ్చింది. నేను మొన్న ఈ మధ్య చెప్పాను కదా, ఈ 10 వీక్స్లో ఏ రోజు నచ్చింది అనేసి అడగాలనుకుంటున్నావు కదా, నేను చెప్తాను ఆన్సర్. ఈ రోజు నాకు నచ్చింది 10 వీక్స్లో అన్నిటికంటే హ్యాపీయెస్ట్ డే ఈరోజు అన్నది. అది ఏ యాంగిల్లో అన్నారో నాకు అర్థం కాల. మేబీ క్యాప్టెన్ అయ్యారు, దాంతోపాటుగా ఆవిడికి ఎవరికి ఎన్ని నామినేషన్లో ఇవ్వడానికి అవకాశం వచ్చింది అనేసి అనుకున్నారా, దాంతోపాటుగా కళ్యాణ్ నామినేషన్లో బాగా మాట్లాడనే యాంగిల్లో చెప్తున్నారా, లేకపోతే కళ్యాణ్ ఏ రకంగానే అర్థం కావట్లే. కళ్యాణ్కే చెప్పేసరికి నాకు అనిపించింది కళ్యాణ్ నామినేషన్లో బాగా ఆడాడు కాబట్టి, నామినేషన్లో స్ట్రాంగ్గా మాట్లాడాడు కాబట్టి ఇలా అన్నది అనేది ఎపిసోడ్లో ఏమైనా వస్తే కానీ లైవ్లో చూసి దానికి రకరకాల యాంగిల్ వస్తాయి. ఎందుకు ఇంత హ్యాపీగా ఉందనేది నాకు అర్థం కాలే. అందులో కళ్యాణ్కే చెప్పింది కాబట్టి కళ్యాణ్ రిలేటెడ్ ఏమన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్, మేబీ నేను రాంగ్ అయితే నన్ను కింద కామెంట్లో చెప్పండి మీకేమనిపిస్తుందో. తర్వాత సరికి అయిపోయింది. ఇమాన్యుల్ ఈరోజు గట్టిగా అరిచిందయ్యా, దివ్యానే గట్టిగా అరిచింది అనేసి అంటుంటే ఆ టైంలోనే తనుజ ఉన్నారు, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు దివ్యతోనే.
అందరూ హ్యాపీగా మాట్లాడుకున్నారు. అదే చెప్పింది, అందరూ హ్యాపీగా మాట్లాడుతున్నారు అబౌట్ నామినేషన్. దివ్య, తనుజ, రీతు, ఇమాన్యుయల్, డెమాన్ అందరూ హ్యాపీ. మనం మాత్రం కొట్టుకొని చచ్చిపోతాం. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంజన గారు భరణి గారితో, అన్నా మంచి జరిగిందన్న, నీకు నీ కూతురికి నీ చెల్లికి గొడవ అయ్యేసరికి లైన్ అన్న అంటుంటుందా, లైన్ అన్నకి నాతో టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది, హ్యాపీ అన్న, లేకపోతే నువ్వు అసలు స్పెండ్ చేస్తావంటే ఆయన నవ్వుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ డెన్లో మాట్లాడుకుంటున్నారు రీతు, ఇమాన్యుయల్ అండ్ తనుజతో మాట్లాడుతుంది దివ్య గురించి. వీళ్ళు దివ్య రిలేటెడ్గా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమంటే రీతు చెప్తుంది ఇలా జరిగింది, కంపారిజన్ చేసి చెప్పాలా, అది ఎందుకు చెప్పాలి, ఇది ఎందుకు చెప్పాలి అని మాట్లాడడం, కంపారిజన్ చేసి చెప్పడంలో తప్పే లేదు. అవే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి తనుజ, నేను అనుకోలేదు, నీకు తెలుసా నువ్వు తెలివి ఎక్కడ వాడతావో, భలే తెలివిగా రీతు ఏదైతే తెలివి చేసినా అది అర్థమైపోయింది తనుజ కానీ చెప్తుంది. ఇప్పుడు ఏమని చెప్పిందంటే రీతు, నేను పవన్ గారు ఇమాన్యుయల్ అనుకున్నానంట, వాళ్ళని నేను మళ్ళీ రివర్స్ నామినేషన్ చేస్తానని, నేను చేయనంటే అది నాకు తెలుసు అనేసి అంట తనుజ. నువ్వు ఏ టైంలో బ్రెయిన్ వాడతావో నాకు తెలుసు అని, ఎందుకంటే ఎవరు నామినేషన్లో లేనప్పుడు లీస్ట్లో ఉన్న దివ్యాన్ని వెయ్యాలి అనేసి వేసావనేసి తనుజకు కూడా అర్థమైనట్టుగా చెప్తున్నారు. అది తెలివైన విషయమే, అదేం పెద్ద తప్పే కాదు. తర్వాత వచ్చేసరికి సంజన గారు, ఇక్కడ అంత టప్పాస్ ఉండాలన్నా కామ్గా ఉంటాయి, నిఖిల్ ఎందుకు వెళ్ళిపోయాడో నాకు డౌట్గా ఉంది అనేసి అంటే, అతను కొంచెం సైలెంట్ అన్న, ఇక్కడ కొంచెం టపాసలాగా ఉండాలి కానీ సైలెంట్గా ఉంటే వర్కౌట్ అవుతుంది, అతను అందుకని సైలెంట్గా ఉండాలి కాబట్టి వెళ్ళిపోతారని నేను అనుకున్నా. ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటే భరణి గారు, పర్ఫార్మెన్స్ బాగుంది కదా లాస్ట్ వీక్ అంటే, ఎవరు చూస్తారన్నా ఒక వీక్ది 5 వారాల నుంచి చూసుకుంటూ వస్తారు, వర్క్ లేదన్నా, ఇవిడికి ఫుల్ క్లారిటీ ఉందండి. అంతే, ఇప్పుడు నాది ఏముందన్న పర్ఫార్మెన్స్, నిజాలు చెప్పింది, నా ఏముంది పర్ఫార్మెన్స్ పెద్ద టాస్క్లు, నేను ఎట్టుంటున్నా, మనిషి ఎప్పుడు ఎట్లా మాడతా అవి చూస్తారన్న, టాస్క్లు ఎవరు చూస్తారన్న. రెండోసారి బిగ్ బాస్కి వచ్చారు, వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఫుల్ ఆఫ్ క్లారిటీ, ఆయుష్ కానీ ఈవిడికి కానీ. నెక్స్ట్ తనుజ, ఇమాన్యుయల్తో రీతు నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ చేసావు దివ్యని, ఇమాన్యుయల్ ఉండగానే వీళ్ళిద్దరు అంటారు ఒకే మాట, ఇమాన్యుయల్ అండ్ తనుజ, నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ చేసావా దివ్యని, ఏం మాట్లాడనివ్వలేదు, ఫుల్ ఫ్రస్ట్రేట్గా చేసావు, ఆ పిల్ల అరిచిపారేసింది, ఎప్పుడు అరవనంత గట్టిగా అరిచింది నీ వల్ల అనేసి ఇది జరుగుతుంది. తర్వాత డిమాన్ తినేవి చేసుకొచ్చాడా డెమాన్, పాపము మనం నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ చెప్పాలి తప్పించి ఓపికగా ఇలా పంగజాపి, నేను చెప్తాను కదా డెమాన్ ఎలా అంటే, నా ప్యాంటు సరిగ్గా లేదు గలీజ్ ఉంది కానీ ఇలా పంగజాపి కాళ్ళు, అతనికి హైట్కి చపాతీలు రుద్దిదా అందదు, అందుకని కాళ్ళు చాపితే కొంచెం హైట్ తగ్గుతాయి, ఇలా అవి ఆ పంగజాపి మరీ రుద్దుతూ ఉన్నాడు. రుద్ది చపాతీ పిండిని కట్ చేసి మనం గవ్వల్ లాంటివి చేసుకుంటాం చూసారా, స్వీట్ చక్కెరేసి గోధుమ పిండితో తింటాను, అవి చేసి అందరూ బయటకు కూర్చొని మలక్కల్లాగా మాట్లాడుకుంటా ఉంటే తీసుకొని వస్తాడు అందరికీ పెట్టడానికి, అవి చేసుకోవచ్చు స్వీట్ ఐటమ్, గుడ్. తర్వాత వచ్చేసరికి సుమనన్న దివ్య పాయింట్ అవుట్ చేసి నాకు నచ్చదు, దివ్య పాయింట్ అవుట్ చేసి నాకు మధ్యనే కరెక్ట్గా మాట్లాడలేరండి, పర్లేదు మీరు బాగానే మాట్లాడారు, బాగా చేసావు నామినేషన్ రీజన్ ఎట్లా ఉంది, బాగానే ఉంది, బాగా చేసావు అని చెప్తా ఉన్నారు, అయిపోయింది. నెక్స్ట్ దివ్య తనుజతో మాట్లాడిందండి. ఇక్కడ నాకు దివ్య నచ్చింది, ఏ మాట అయితే ఆవిడ లేనప్పుడు అందరితో చెప్పిందో అదే మాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ తనుజని డైరెక్ట్గా ముఖం మీద అడిగిన విధానం బాగుంది. ఏం విధానం అడిగిందంటే, ఇప్పుడు మేము 8 మంది ఉన్నాగా 4 నామినేట్ చేశాం కదా తనుజ ఆ అమ్మాయిని, ఆ పాయింట్స్ అన్నీ వ్యాలిడ్ అనిపించలేదా నీకు, మేము చేసి వేస్ట్ కదా ఆ అమ్మాయిని నువ్వు సేవ్ చేసినప్పుడు అనేసి అడిగింది. ఈ సేవ్ చేసిన దానికి ఎంత ఆలోచించడం వరస్ట్, అసలు నాకు నచ్చల. బట్ డైరెక్ట్గా అడిగిన చూస్తారు అది నచ్చింది. ఏమంటే తనుజ కరెక్టే, నాకు తనని సేవ్ చేయాలి అనిపించింది. దివ్య నాకు ఎలా ఉంటుంది అంటే, గొంతు చించుకొని అరిచారా మళ్ళీ ఇట్లా జరిగితే నాకు ఎలా అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడింది తనుజ. ఇప్పుడు కూడా అన్న ఎందుకు, ఇప్పుడు కూడా నేను బయట అనేసి వచ్చా, నిజంగానే అనేది ట్రిగ్గర్ అయిపోయింది ఆ అమ్మాయిని, ఎందుకు అంత ట్రిగ్గర్ చేసావనేసి నేను అన్నారా, చెప్పా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నేను చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది మనకి అనే పాయింట్లో నేను చెప్పేసి వచ్చాను కూడా, ఎందుకు ఆ అమ్మాయిని ఇరిటేట్ చేసావు అన్నట్టు కూడా నేను చెప్పానంటది. దివ్య తప్పు అనుకోవట్లేదురా, నేనేం తప్పు అని అంటలేదు నువ్వు చేసిన దాన్ని, కానీ 4 నామినేషన్ చేశాం కదా అది కన్సిడర్ చేయలేదా అనే పాయింట్ జస్ట్ అడుగుతున్నా. తనుజ తనను సేవ్ చేయడానికి ఎక్కడా ఛాన్స్ దొరకలేదురా నాకు, సో తనని సేవ్ చేద్దామనుకున్నా చేసేసా, అంతమించి ఏమీ లేదు. దివ్య ఓకే, నా థాట్ ఏంటంటే ఫ్రెండ్ అని చేసావు అంతే కదా, అంతే కదా, అది ఓకే, అది చెప్తే నాకు ఓకే, అదేం ప్రాబ్లం లేదు, ఫ్రెండ్ అని చేసావు కదా అంటే, ఇంకా నా చేతికి పవర్ ఇచ్చినా అంతే క్లోజ్ వాళ్ళనే చేస్తా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టో, ఎందుకు ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు ఆవిడ దివ్య. ఈవిడ అన్నారు నా చేతికి పవర్ ఇచ్చినా కూడా ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళనే నా సేవ్ చేయడానికి ట్రై చేస్తా, కానీ అక్కడ నీ కోసం గేమ్ ఆడు, నువ్వేం చేసావంటే అక్కడ తనుజ గేమ్ ఆడు అని చెప్పావు, మార్చుకో అనేసి చెప్పావు, అది నామినేషన్ చేసి చెప్తాం కదా, సేవ్ చేసి ఎందుకు చెప్తాం అనే పాయింట్ చూస్తే అన్నం పెట్టాలనిపిస్తుంది. నామినేషన్ చేసి నీ గేమ్ మార్చుకొని ఎవరైనా చెప్తారో,
గేమ్ మార్చుకో ఛాన్స్ ఇస్తున్నాను ఎందుకు చెప్తారు? సేవ్ చేసే కదా చెప్పాలి. దాంతోపాటు ఈవిడే చెప్తాను, ఫ్రెండ్ అయితే నేను సేవ్ చేస్తాను, ఈవిడికి క్లోజ్ ఫ్రెండే కదా. క్లోజ్ ఫ్రెండే చెప్పేటప్పుడు ఆ మాట చెప్పారు, మాట మార్చుకో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాను భయంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. దీన్ని పట్టుకొని ఏందేందో పెద్ద పాయింట్లో మాట్లాడుతున్నా, నాకు అసలు నచ్చల. స్ట్రైట్గా ముఖం మీద అడిగిన విధానం ఓకే, కానీ ఈ పాయింట్ పెద్ద వ్యాలిడ్ కాదు. తర్వాత సరికి దివ్య అయిపోయిన తర్వాత తనుజ, దివ్య ఫస్ట్ ఇమ్ముని చేద్దాం అనుకున్నాను నేను సేవ్, బట్ ఇక్కడ చెప్పదు, తర్వాత కళ్యాణ్తో చెప్పదు కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా. కానీ వాడు ఆల్రెడీ నామినేషన్లో ఇంతవరకు లేడు కాబట్టి కళ్యాణ్ ఇమానియల్ని చేయలేదు, లేకుంటే ఇమానియలే నా ప్రిఫరెన్స్లో ఉండింది అని చెప్పిన తర్వాత దివ్య, నేను కళ్యాణ్ని చేస్తావు అనుకున్నా, నువ్వు కళ్యాణ్ చేస్తావు అనుకున్నా అంటే అప్పుడే తనుజ, నేను చెప్పా నైటు, లేదు వాడిని చేద్దామని అనుకోలేదు, నేను చెప్పా వాడికి నైట్ సారీ చెప్పాను కళ్యాణ్తో, ఆయన డెసిషన్ తీసుకున్నాక నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. ఇది దేని గురించి అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. అన్సీన్లో వేస్తున్నారు ఇది, దాని గురించి చెప్తాను. అది ఏంటంటే ఆ క్యాప్టెన్సీ అది టాస్క్ని చూసారా, డబ్బాల టాస్క్, దాని రిలేటెడ్ నేను సారీ చెప్పాను, నేను దూరకుండా ఉండాల్సిందనే మ్యాటర్ చెప్పారు. ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా అన్సీన్లు వేశారు, దాని గురించి లాస్ట్లో వస్తుంది చూద్దాం. అదే కళ్యాణ్కి సారీ చెప్పానని అంటుంది. తర్వాత సరికి తనుజ, నేను అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే దివ్య గారు అంటానే భరణి గారితో అడిగా, భరణి గారితో కూడా సేమ్ డిస్కషన్. నేను అడిగాను, ఎందుకు నలుగురు వేసిన వాళ్ళని సేవ్ చేసేసావు అది ఇది అని అడిగితే ఆవిడ ఏం చెప్పింది అవన్నీ చెప్పింది, ఇవన్నీ ఆవిడ చెప్పిందంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. తర్వాత వచ్చేసరికి తనుజ కళ్యాణ్తో బయట లాస్ట్ డిస్కషన్ ఇది లాంగెస్ట్ డిస్కషన్, ప్యూర్ డిస్కషన్. వీళ్ళిద్దరూ విడిపోర్రా నాయన, ఇంకా కలిసే ఉంటారు సీజన్ మొత్తం. మనం ఇది 1-2 పొజిషన్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటేనే ఎవరో ఒకరు విన్నర్ అవుతారు, అది చూస్తాం తప్పించి వీళ్ళిద్దరు రైవలరీ, పెద్ద రైవలరీ వచ్చే ఛాన్సే లేదని వీళ్ళకున్న అండర్స్టాండింగ్, వీళ్ళ బంధం అనుబంధం చూస్తే అర్థమైపోద్ది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది. ఇద్దరు బయట కూర్చున్నారు, సోఫాలో బయట కూర్చొని గార్డెన్లో. కళ్యాణ్ ఏమంటే, నువ్వు దివ్యాని చేస్తావనుకున్నా సేవ్, ఇది కూడా డైరెక్ట్గా కళ్యాణ్ కూడా దివ్య దగ్గర అన్న మాటలే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఎక్కడ వెనక మాట్లాడింది ఏం లేదు. చెబితే తనుజ ఏం చెప్పింది తెలుసా, చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ప్రతి ఎక్స్ప్లెనేషన్ ప్రతి పాయింట్ పిన్ పాయింట్ రైట్. ఏం చెప్పిందంటే, నాకు ఈరోజు ఉన్నదే తను గేమ్ వైజ్ కాకుండా ఈరోజు ఉన్న నామినేషన్ రీజనే దివ్య. నేను నామినేషన్ అమ్మాయిని వేద్దాం అనుకున్నా కాబట్టి ఆ అమ్మాయిని నేను ఎలా సేవ్ చేస్తానని స్టార్ట్ చేసింది. గేమ్ వైజ్ కాకుండా ఒక పర్సన్ని తీసుకొస్తుంది ఫైట్, గేమ్ వైజ్ నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, ఫైట్కి మధ్యలో భరణి గారిని తీసుకొని వస్తుంది, ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను. ఇది నేను రాంగ్గా కథరా అనుకున్నా, కానీ ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత పర్ఫెక్ట్ రైట్ కదా అనిపించింది. ఏంటంటే అది ఎంత అంటే ఆవిడ తీసుకొస్తుంది ఫైట్ చేయడానికి, ఒక పర్సన్ మధ్యలో తీసుకొస్తుంది, అది ఎంత నేను ఎంత వీలైతే అంత నేను దూరంగా ఉందామని అనుకుంటున్నా కూడా ఇక్కడ నాకే తెలియకుండా ఒక మనిషిని హట్ చేస్తున్నా. భరణీసారికి నేను మాట్లాడటం దివ్యాకి నచ్చట్లేదు, భరణీసారికి దివ్యాకి నచ్చట్లేదు, ఆయనతో నేను మాట్లాడటం. అలా అనేసి నేను దూరంగా ఉందామని ట్రై చేస్తుంటే భరణీసారి ఫీల్ అవుతున్నారు. అంటే నేను ఎవరినో ఏదో చేయడానికి ఆవిడేమో అనుకుంటారని దూరం అయితే మళ్ళీ ఈయన కూడా ఫీల్ అవుతున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. అండ్ భరణీసారి ఫీల్ అవుతున్నా, అందరిలాగానే భరణీసార్తో కూడా ఉండడం అంటే ఉందాం అనుకుంటే తను ఎందుకు అలా అని అర్థం అవ్వట్లేదు. నిజంగా అక్కడ గెలిచినాక కూడా నువ్వు ఆయన అక్కడే ఆగిపోయారు కానీ నా దగ్గర రాలా. మొన్న భరణీసార్ అక్కడే ఉన్నారే కానీ నేనే వెళ్ళా గెలిచిన తర్వాత. ఇది ఏమైందంటే మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తుంది, ఆయన ఎందుకు తీసుకొస్తుంది ప్రతిసారి అనే మాట వచ్చిన తర్వాత నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ దూరంగా ఉందామంటే భరణి గారు పిలిచి మళ్ళీ మాట్లాడతారు, ఇదంతా అర్థం కావట్లేదు అనేది పర్ఫెక్ట్ రైట్. ఏం తెలుసా, మొన్న శనివారం పూట హగ్గివ్వు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి హగ్ ఇచ్చారనే మిరపకాయ కూడా ఇచ్చినప్పుడు క్లియర్గా అమ్మాయికి అర్థం కాదు, ఇదేంట్రా ఆయన అదే హగ్, అది ఎత్తుకున్నాడు, ఎత్తుకోలేదు నన్ను తనుజాన్ని ఎత్తుకున్నాడు అనే పాయింట్ వచ్చినప్పుడు ఏంట్రా ఇది ఎత్తుకునేదానికి కూడా ఆలోచించిందంటే ఆ అమ్మాయి పర్సనల్గా తీసుకుంటుందని అర్థం కాదా, దివ్య తీసుకుంటుందని తనుజకి అర్థం కాదు. శనివారం పూట ఎత్తుకోమని ట్రై చేయమంటే వద్దులేండి అన్నది, ఆదివారం పూట మిరపకాయలు ఇచ్చేటప్పుడు ఎత్తుకోలేదు తనుజాన్ని ఎత్తుకున్నాడు అనే పాయింట్ మీద కూడా ఒక మిరపకాయ ఇచ్చింది. అమ్మాయి కాలుతో ఏంట్రా ఇదంతా అని. దాంతోపాటు ఎత్తుకునే పాయింట్ తీసుకొచ్చినప్పుడే నేను చెప్పాను అది వరస్ట్ ద కోర్ ఆఫ్ ద వరస్ట్ ద ఇన్ఫినిటీ. ఎందుకు తెలుసా, ఆ రోజు భరణి గారు ఎందుకు ఎత్తుకుంటారు, ఈవిడ సీరియస్ అయింది క్యాప్టెన్ అయ్యే టాస్క్లో, ఆ డ్యాన్స్ టాస్క్లో నా వైపు రాలేదని సీరియస్ అయిన సిచ్యువేషన్కి ఇక్కడ ఆనందంలో 10వ వారంలో గెలిచిన తనుజ సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి కంపారిజన్ చేసి ఎత్తుకోలేదనే మాట వచ్చింది. ఈవిడి ముందు విన్న తర్వాత ఈవిడి కోపం రాదు, అదే అర్థం కావట్లేదు ఎందుకు చేస్తుంది అనే పాయింట్ మీద నామినేట్ చేద్దాం అనుకున్నానని. అలాంటి అమ్మాయిని నేను ఎందుకు సేవ్ చేస్తానని. కళ్యాణ్ వదిలే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, బుర్రపాటు చేసుకోక. ఇప్పుడు ఇదే మధ్యలో ఇద్దరి మధ్యలో నలిగిపోతాననే పాయింట్ ఇదే. ఆ అమ్మాయి కొంచెం ఫ్రెండే, ఈవిడ ఫ్రెండే, ఇద్దరి మధ్యలో ఎవరి పాయింట్లోకి వినకుండా సరే వదిలే ఏం చేస్తాము అనేది అనేసి ఇద్దరి మధ్యలో సరిదించితే చెప్తున్నాను కానీ ఒక సైడ్ తీసుకుని ఏం మాట్లాడలా ఇద్దరి మధ్యలో. ఆ తర్వాత వచ్చేసరికి తనుజ అదేలే నేనదే అనుకుంటున్నా, తనుజ నేను లైట్ అనుకొని ఇన్ని డేస్ ఆగిపోయాను, అసలు
ఎందుకు ల్యాగ్ చేయడం అని తను నన్ను క్యాప్టెన్ టాస్క్ నుంచి తీసేసినా కూడా నేను అసలు అమ్మాయిని చేయలే, లైట్ తీసుకోమని చేయలే. నేనేం చేశానంటే ఆ అమ్మాయిని క్యాప్టెన్సీ టాస్క్లో నేను తీసేసిన, దానికి కారణం అనవసరంగా గౌరవ్ వచ్చి మధ్యలో ఆడాడు కాబట్టి గౌరవ్ నామినేట్ చేశాం. ఆ రోజు గౌరవ్ నామినేట్ చేసిన దానికి రీజన్ కూడా చెప్పింది. ఈ అమ్మాయిని ఎందుకు లైట్ తీసుకుంది, ఈ అమ్మాయికి ఎందుకు ఎలివేట్ చేద్దాం అనుకున్నట్టుగా నేను గౌరవనే నామినేట్ చేసిన, ఆ అమ్మాయికి నామినేషన్ కూడా చేయలే. తర్వాత అంత క్లియర్గా ఆలోచించి ఆ మనిషిని చేసే నామినేషన్ గౌరవని. కానీ ఈ అమ్మాయికి ఇంకా అర్థం కావట్లా. నువ్వు అండ్ దివ్య కూడా క్లోజ్ కదా, నీతో ఎందుకు ప్రాబ్లం లేదు తనకి. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ చూడండి, నువ్వు దివ్య కూడా క్లోజ్ అంటే దివ్య భరణి గారు ఎంత క్లోజో నువ్వు కళ్యాణ్ కూడా క్లోజ్ కదా. కళ్యాణ్ నువ్వు నాతో ఉంటున్నందుకు నీ విషయంలో ఎందుకు ఆవిడ పాజిటివ్గా ఫీల్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు, నీ విషయంలో ఎందుకు సీరియస్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు కళ్యాణ్ అంటారు భరణి గారే ఫుల్ క్లోజ్, నాకంటే ఆ భరణి గారు క్లోజ్ కదా అమ్మాయికి అందుకు. అంటే ఓకే. తనుజ హోస్ట్ వచ్చి చెప్పేదాకా తెలియదు నాకు, అదే ఆ ఎత్తుకునే దాని విషయం మీద బాధపడిందని, అంత దారుణంగా దాని గురించి కూడా పట్టించుకుంటుందని నాకు అప్పుడు తెలిసింది. అండ్ మొన్న క్యాప్టెన్సీ నుంచి నన్ను తీసింది ఎందుకంటే ఆ రోజు ఈవిడికి దెబ్బ తగిలినప్పుడు నాన్న అంటే ఆయన వచ్చి చూశాడు కదా, ఆ టైంలో ఆవిడ హట్ అయింది. ఆ టైంలో దాని విషయంలో భరణి గారి సైడ్ చూస్తున్నప్పుడు అప్పుడే భయపడ్డా, మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు తీసేయొద్దని చెప్పలా, ఆ అమ్మాయి చూపులు బట్టి నన్ను తీసేద్దామనేసి బతిమలాడా. ఇది పాయింట్ పార్షియల్లీ రైట్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఆవిడ ఆ రోజు కూడా ఏంటి నా దగ్గరికి ఎప్పుడు రారు, ఆవిడకి బైకంగా బాగా సలహాలు ఇస్తున్నారు, అన్నిటికీ బాగా మాట్లాడుతున్నారు అనే పాయింట్లో వచ్చింది. దానికి ముందు జరిగిందిలే, ఆ దెబ్బతాలడానికి ముందు అన్ని సలహాలు అయితే ఆవిడకి ఇస్తారు కానీ సుమనానికి ఇవ్వలేదు, మరి నాకు ఇవ్వలేదు అనేది. సో ఓవరాల్గా ఆవిడ ఎక్కువ థింక్ చేస్తున్నారు దివ్య గారు, దట్ ఈస్ ఫర్ షూర్. అది ఈవిడికి అర్థమైపోయింది. అది ఎప్పుడు అర్థమైందంటే ఇంకా గట్టిగా ఎత్తుకునే దాంట్లో కూడా బాధపడిందా ఆలోచించింది అనే దాని మీద అర్థమైంది. అండ్ ఈవిడ కామెడీగా అంటున్నారు కానీ ఆ రోజు కామెడీ ఎక్స్ప్రెషన్ పెట్టి మళ్ళీ సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి మళ్ళీ కామెడీకి వెళ్ళింది. ఈవిడ సీరియస్ ఎక్స్ప్రెషన్ పెడితే భరణి గారే కొంచెం జోక్గా నవ్వుకుంటున్నారు తప్పించి అది జోక్గా అన్న మామ నీకు నాకు పడినప్పుడు జోక్గా అనే ఫుటేజ్ చూసినా కూడా ఏంట్రా ఇంత లావును తీసుకుంటుంది ఈ అమ్మాయి అన్న ఫీలింగే వస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఏం చెప్పాడంటే అప్పుడు దానికి లేదు ఇద్దరి మధ్యలో ఎట చెప్తుంది, తను ఒక రీజన్ చెప్పింది నాకు, ఇమ్ము ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా అనేసి చెప్పింది, అందుకు తీసిందంటే నేనంటే తనుజ అంతగా థింక్ చేసేదైతే నీకు నాకు ఎందుకు తొయ్యనని చెప్పేది, అంతకెందుకు చెప్పద్ది, చెప్పిన తర్వాత చేయదు కదా, అవన్నీ లేదు ఆ అమ్మాయి ఆ విషయంలో తోసింది అంటది. ఓవరాల్గా ఏది ఏ రకంగా చేసిందో ఆ మనసులో ఏముందో మనకు తెలియదు కానీ చేసింది మాత్రం పెద్ద బ్లండర్. మాటిచ్చి తప్పింది, ఇద్దరికి మాటిచ్చి తప్పింది. ఆ తర్వాతసరికి తనుజ భరణి గారిని సేవ్ చేస్తే ఇప్పుడు చెప్పింది చూడండి, సేవ్ చేసేదానికి ఆవిడ తీసుకునే క్యాలిక్యులేషన్స్ ఏంటి అని పర్ఫెక్ట్గా చెప్పింది. భరణి గారిని సేవ్ చేస్తే ఏమవుద్దంటే మళ్ళీ బాండింగ్ అంటారు, మళ్ళీ ఇంకొక పర్సన్ హట్ అయిపోతారు ఆ పక్క దివ్య. ఒకవేళ నిన్ను సేవ్ చేద్దామంటే నువ్వు ఓడినా గెలిచినా నీకు ఏదో నువ్వు నా కోసం ఓడినట్టు నా కోసం గెలిచినట్టు ఏదో అనవసరంగా మన ఇద్దరి మధ్య అది ఒక లింక్ పెట్టేసినట్టుగా వస్తుంది, బయటకు ఎలివేట్ అవుతున్నట్టుంది. కాబట్టి అది మళ్ళీ చేయాలని అనుకోలేదు. అండ్ ఇమానుయేల్ నామినేషన్లో రాలేదు కాబట్టి తన నామినేషన్లో రావడం అవసరం, ఇమానుయేల్ కూడా చేయట్లేదు కాబట్టి డెమాన్ అండ్ రీతు మాత్రమే ఉన్నారు కాబట్టి రీతుకు చేశాం. ఇంకా అంతకుమించి నేను ఏం చేయమంటాను పర్ఫెక్ట్ రీజన్ చెప్పింది. తర్వాత కళ్యాణ్ నువ్వు ఆలోచించాల్సింది ఆ నామినేషన్స్ పాయింట్స్ని బట్టి ఆలోచిస్తావు అనుకున్నా, ఇలా ఆలోచిస్తావు అనుకోలేదు, నీ పాయింట్ నాకు అర్థమైంది. ఇది ఇక్కడ కళ్యాణ్ నచ్చాడు. ఎక్కడ దివ్య దగ్గర ఏ పాయింట్ చెప్పాడో సేమ్ మళ్ళీ ఇక్కడ చెప్పినప్పుడు దీన్ని బ్యాక్ బిచ్చింగ్ అని ట్రోల్ చేసే వాళ్ళని ఏమనాలి. దివ్య దగ్గర సేమ్ చెప్పాడు, నామినేషన్ పాయింట్లు చూసి నేనేది చెప్తానని. తనుజ దగ్గర కూడా అదే చెప్పాడు, నువ్వు కూడా అలా చేస్తావు అనుకున్నాను కానీ నీ పాయింట్ అర్థమైంది చెప్పాడు. వెనకేదో మాట్లాడో ముందు కూడా ఏది మాట్లాడదు, దాన్ని బ్యాక్ బిచ్చింగ్ ఎలా అంటారు. ఆ తర్వాత తనుజ ఏమన్నదంటే నువ్వేమన్నా హట్ అయ్యావా నేను సేవ్ చేయలేదని అంటే చా అదేమీ లేదు, నీకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, నీకు తెలుసా నువ్వు నన్ను మళ్ళీ ఏదైనా చేస్తావేమో అది ఇది అనేసి కెమెరాలు చూసి నేను ఐ కాంటాక్ట్ ఇవ్వగానే మనం ఏదో హట్ అయ్యాను నువ్వు చేయలేదనేసి అనుకుంటాం అనేది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదంటే ఐ కాంటాక్ట్ ఇచ్చుంటే నీకు మామూలుగా ఉండేది కాదు, తిట్టేవాడిని, తిట్లు పడేవి, ఇవ్వకపోవడం మంచి పని చేసామని అంత అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. సేవ్ చేయాలి అన్నప్పుడు ఆవిడ సైడ్ చూస్తే అది ఎలా ప్రొజెక్ట్ అవుద్దో అనుకుని ఆవిడ సైడ్ చూడలేదు, ఆవిడ ఇతని సైడ్ చూడలేదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండిపోయింది. నువ్వు ఒకవేళ చూసినట్టు నీకు నా చేతిలో తిట్లు పడేవి అంటే నేను అందుకనే చూడలేదు, ఎవరైనా సేవ్ చేస్తే అంటే నా చాచా నాకు మనసులో అది ఏం లేదండి, అంత క్లోజ్ అయిపోరు వీళ్ళు, అనుబంధం అట్లా తాగుతుంది. తర్వాత వచ్చేసరికి తనుజ తిట్లు పడేవి అన్న తర్వాత కళ్యాణ్ ఏమన్నాడు తనుజతో ఈరోజు నామినేషన్లో ఏదో ఒక నామినేషన్ ఇదేంట్రా ఇది ఒక రీజనా అని అనిపించిన నామినేషన్ ఏమనుందంటే అనిపించింది సంజన గారు నీకు చెప్పిన రీజన్స్ అని చెప్పింది పర్ఫెక్ట్, నాకు కూడా వర్స్ట్ రీజన్ అనిపించింది, నాకు అది నచ్చలేదు. ఇంకా ఏమనిపించిందంటే భరణి గారు ఇమానుయేల్కి రివర్స్ నామినేషన్ వేశారనిపించింది, అది ఓకే, అది వేశారు ఓకే కానీ ఇమానుయేల్ బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు ప్రాపర్గా. నెక్స్ట్ వచ్చరికి
సుమన్ అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ వాళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుమన్ అని వేస్తాడు అనుకోలేదు. సరే లాస్ట్లో వేసాడు, నవ్వు కూడా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ వాళ్ళు ఇలా అనుకుంటారు. ఇక్కడ భలే సజెషన్ ఇచ్చాడు మామ. అది చాలామందికి అర్థమై ఉండకపోవచ్చు. ఏమని చెప్పాడంటే, వాళ్ళు ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు అనుకోవద్దు. అందరూ అలా అనుకోరు. నువ్వు అనుకున్నావు చూసావా, భరణి గారిని చేస్తే ఇలా అనుకుంటారు, కళ్యాణ్ చేస్తే ఇలా అనుకుంటారు, ఇమానుయల్ చేస్తే ఇలా అనుకుంటారని. అందరూ అలా అనుకోరు. కొంతమంది అనుకుంటారేమో. నువ్వు అలా థింక్ చేసి నీకు అనిపించి నువ్వు చేయగానే వాళ్ళు అనుకుంటారు, ఇలా అనుకుంటారు. అందరూ అలా అనుకోరు కదా, ఎందుకు థింక్ చేస్తున్నావు అంటే, అప్పుడు అంటది తనుజ, అది నేను చేస్తున్న తప్పు నాకు అర్థమైంది. నేను ఎక్కువ అందరి గురించి థింక్ చేస్తున్నా. అది నేను చేస్తున్న తప్పే. నువ్వు చెప్పినట్టు దానికంటే ముందే అర్థమైంది నాకు. అరుచుకొని బాధపడిని తప్పు పట్టిని ఏమైనా చేసుకొని స్వామి, నేను ఎక్స్ప్లెనేషన్ అడిగే అసలు ఇవ్వాలనుకోవట్లే ఎవరికి. ఇక నుంచి నువ్వు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ కూడా అడగొద్దురా, ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అని. నేను మారదామని గట్టిగా ఫిక్స్ అయిపోయినా అనగానే, నేను అడగతా, వద్దు అడగొద్దు అనేసి ఇద్దరు అట్లా అనుకునేసి ఆగిపోయింది. తర్వాత డెమాన్ రీతు డిస్కషన్ జరుగుతుంది గార్డెన్ ఏరియాలో. పడుకొని బెని బ్యాగుల మీద క్లియర్గా హ్యాపీగా డిస్కషన్ చేసుకుంటారు. తర్వాత కళ్యాణ్, సుమన్ అన్న, భరణి డిస్కషన్ జరుగుతూ ఉంది ఫుడ్ దగ్గర, ఫుడ్ గురించి. అందరూ ఫుడ్డే, ఇంకా ఫుడ్. భరణి గారు రేపు మటన్ పీస్ ఇవ్వు కళ్యాణ్ అంటే, ఓకే అన్న ఇస్తా అన్న. ఆ తర్వాత తనుజ వచ్చి రీతు, డమాన్ వాళ్ళందరి దగ్గర టమాటా చట్నీ అయితే బాగుంటుంది. అంతా ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం. నాకు చిరాకు అనిపించింది, ఇంకేం చేయాలని ఆయన అనిపించింది. అయిపోయింది. ఆ తర్వాత అన్సీన్ కట్స్ గురించి చెప్తాను. జస్ట్ ఒక 5 minutes ఉంటుంది. అన్సీన్ కట్స్ చెప్తే ఈ టాపిక్ అయిపోద్ది. అన్సీన్లో చూపించింది ఏంటంటే, తనుజ గారు నైట్ టైం మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ్తో. నువ్వు దివ్యాకి ఎందుకు చెప్పలేదు మాధురి చెప్పిన మాట అంటే, మాధురి వాళ్ళ మదర్ వచ్చి కాల్ చేశారు, దివ్య వాళ్ళ మదర్ వచ్చి మాధురి గారికి కాల్ చేసి దివ్యాకి ఇలా భరణి గారు దూరంగా ఉండమని చెప్పింది. భరణి గారు తనుజతో డిస్కషన్ చేశారు కదా, ఆ డిస్కషన్ని కళ్యాణ్ దగ్గర చెప్తుంది. నన్ను అంటాడు దివ్యాకి చెప్పొచ్చు, నీకు తెలిసినప్పుడు అనేసి అంటాడు. నాకు అర్థం కదా, నేను ఎందుకు చెప్తా అనేసి అన్నాను. మంచిగా చెప్పడానికి వెళ్ళినా కూడా మనుషులు వేరే రకంగా తీసుకుంటున్నప్పుడు నేను ఎందుకు చెప్తాను. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ దగ్గర తన గురించి మాట్లాడుతున్నారు, తన దగ్గర నా గురించి మాట్లాడుతున్నారు. ఏమో నాకు తెలియట్లేదు, ఏంటో అసలు నాకు అర్థం కాదు. నామినేషన్లో వేసినా కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారంట. నేను దివ్యాన్ని నామినేషన్ చేసినా కూడా మళ్ళీ వచ్చి ఆ పిల్ల మాట్లాడుతున్నా ఉందనేసి అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఆయన ఏం ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడో నాకు క్లారిటీ రావట్లేదు. నా గురించి అక్కడ గురించి ఇక్కడ చెప్తున్నాడు, ఏంటో అసలు. తర్వాత రోజు ఏమో చూసావా ఆయన, తర్వాత రోజేమో ఆయన ఎత్తుకున్నాడు అనింది. అదే ఆయన ఎత్తుకున్నాడు అనేసి అనింది. ఆ తర్వాత వచ్చేసరికి ఆయన ఏమో నన్ను పిలుస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే ఏమో సేమ్ ఉంటారు. అది ఏం జరిగిందంటే, ఆయన ఏమో ఈ అమ్మాయిని ఎత్తుకున్నది అనేసి దివ్య ఫీల్ అవుద్ది. ఈయనేమో నన్ను పిలిచేసి ఇలా అమ్మాయిని ఏందో నామినేట్ చేసి నాతో మాట్లాడుతుందనేసి అన్నాడు. తర్వాత చూస్తేనేమో నాతో పిలిచేసి అట్లా ఇట్లా అని చెప్పాడు. తర్వాత రోజు చూస్తే వాళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్గానే ఉంటారు. అంటే నేను ఎవరిని నమ్మాలి, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అని చెప్పింది. కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు వాళ్ళు కూడా. నేను ఏది చేసినా కూడా ఆయనతో క్లోజ్గా ఉంటే అమ్మాయి హట్ అవుద్ది. అలాగని దూరంగా ఉందాం అంటే ఏం పిలుస్తాడు. ఇంకేదైనా అంటే ఆ అమ్మాయి గురించి ఇతను వల్ల నేను బ్యాడ్గానే చెప్తుండు. అదేంటంటే మళ్ళీ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు. వీళ్ళకి ఏం జరుగుతుందో నాకు అర్థం కానట్టుంది. మోస్ట్ సస్పిషియస్గా ఉంది అని. తర్వాత తనుజ వన్స్ అగైన్ సారీ, నీకు సారీ కళ్యాణ్, ఎందుకంటే ఫీల్డ్ సంచాలక్ అన్నాను కదా, సంజన గారు సుమన్ని సెలెక్ట్ చేసిందే హైట్ తక్కువ ఉందని సెలెక్ట్ చేశారు కదా. నేను ఎప్పుడు చెప్తున్న రీజనే, హైట్ తక్కువ ఉందని సెలెక్ట్ చేసింది ఆవిడకే ఫేవరబుల్గా ఉండే టాస్క్. తనుజ కూడా దాని హైట్ తక్కువ ఉందని సెలెక్ట్ చేసింది కాబట్టి హైట్ ఉన్నప్పటికీ కూడా తక్కువ ఉన్నా కూడా సేమ్ 6'6" పెట్టింది కదా, తనకి ఇవ్వచ్చు కదా అనేసి అనుకున్నాను. బట్ నీ పాయింట్ రైటేలే, కానీ నేను మాట్లాడింది తప్పు, నేను మాట్లాడాల్సింది కాదు, నాదే తప్పు, ఐఎమ్ సారీ అంటది. తర్వాత సరికి నాకు డెమాన్ పుష్ చేసింది మాత్రం నాకు నచ్చలేదు. నిజంగానే నచ్చకపోవడం వల్లే అన్నాను. కానీ దీంట్లో కూడా నా తప్పు ఉంది. మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం వాడకుండా ఉండాల్సిందే, రైట్, పర్ఫెక్ట్గా చెప్పింది. ఆ విషయంలో కూడా నాదే తప్పని యాక్సెప్ట్ చేసింది కళ్యాణ్ దగ్గర. తర్వాత రీతు, సంజన గారు డిస్కషన్ జరుగుతుంది. ఇది అన్సీన్లో జరిగింది. డిస్కషన్ జరుగుతుంటే ఏదో ఇష్యూ వచ్చింది. ఇష్యూ మీద మాట్లాడుకోవడం సీరియస్గానే డెమాన్ వచ్చి కూడా ఏదో కలిపేశాడు. తర్వాత బాగా హక్ చేసుకొని ఫుల్లీ హ్యాపీగా మాట్లాడుకుని తర్వాత నామినేషన్ చేసుకుని బాధపడరు. ఏంటో ఈ గొడవలు ఏంటో వీళ్ళేంటో ఇక్కడ బాగా గొడవ అన్నట్టు అయిందా. నామినేషన్కి ముందు ఫుల్ హ్యాపీగా మళ్ళీ కలుసుకున్నారా, మళ్ళీ వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ పెట్టిన తర్వాత నామినేషన్లో ఈవెన్ వేసిన తర్వాత, నామినేషన్ చేసిన తర్వాత ఏడుస్తూ సంజన గారు వచ్చి బాత్రూంలో ఏడ్చుకుంటూ కూర్చునేది చూపించారు. ఏమంటున్నారంటే, సంజన గారు స్మాల్ బేబీ లాగా చూశాను ఇన్ని డేస్ తనని, కానీ నాకు బ్రెయినే లేదు, ఇంకా ఏడవను, ఇట్స్ ఓవర్, ఎవరితో ఎమోషన్స్ పెట్టుకోకూడదని అనిపించింది అనేసి ఏడుస్తూ ఉంది. నామినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రీతు చౌదరి ఆల్రెడీ నామినేషన్ చేస్తుంది, ఫస్ట్ ఈవెంట్ చేసింది, తర్వాత దివ్యాన్ని చేస్తున్న టైంలో ఈవిడ వచ్చి ఏడుస్తున్నారు. అది అర్ధరాత్రి గుసుగుసు జరిగింది అండ్ అన్సీన్లో కూడా జరిగింది. మీకు ఏమనిపిస్తుంది? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చి 10 లక్షలు చేద్దాం ఉడాలగడికి వేసేద్దాం వాడు మొఖాన్ని అనేసి అనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ లవ్ యూ. దీనికి ముందు 2 వీడియోలు చేస్తున్నా, ఒకసారి చూడండి. దీని తర్వాత కూడా ప్రోమోల గురించి అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి లైవ్లో ఒక టాస్క్ జరిగింది. ఇమానియల్కి ఏం చెప్పాలి సామే, లైవ్లో ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్లో అందరితో కూడా ఇమానియల్ ఫస్ట్ గెలిచాడు. సూపర్ నాయన ఇమానియల్లో.